వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి చెందిన కోట్ల విలువైన ఆస్తులు గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన వారి పేరిట ఉన్నట్లు సిబిఐ అభియోగ పత్రంలో సందేహం వ్యక్తం చేసింది. పలు ప్రాంతాల్లో ఈ ఆస్తులు ఉన్నట్లు పేర్కొంది. మరింత నిశితంగా దర్యాప్తు చేయాల్సి ఉందని అభిప్రాయపడింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుమారుడు జగన్ కు గాలి జనార్దన్ రెడ్డితో ఉన్న సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వీరికి చెందిన సుమారు 1000 కోట్ల విలువైన ఆస్తులు గాలి సన్నిహితులు, అనుయాయుల పేరిటున్నట్లు సిబిఐ అనుమానం వ్యక్తం చేసింది. బెంగళూరు, మైసూర్, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఆస్తులు ఉన్నట్లు బెంగళూరులోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించిన అభియోగ పత్రంలో పేర్కొంది. అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ, దక్కన్ మైనింగ్ సిండికేట్ సంస్థల అక్రమ తవ్వకాల కేసులో కేంద్ర దర్యాప్తు బృందం గత బుధవారం అభియోగ పత్రం దాఖలు చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం బెంగళూరు బీటీఎం లేఅవుట్లో ఒక షాపింగ్ మాల్, మైసూర్ నంజనగూడ రహదారిలో 25 ఎకరాల పండ్ల తోట, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పెద్ద భవంతులు ఉన్నట్లు అందులో పేర్కొంది. గనుల అక్రమ తవ్వకాలతో గడించిన ధనానికి బినామీ ఆస్తుల విలువ మధ్య పొంతన ఉన్నట్లు సిబిఐ గుర్తించింది. అభియోగ పత్రంలో పేర్కొన్న 7 నిందితుల పేరిట ఉన్న 100 కోట్ల విలువ చేసే ఆస్తుల వివరాల్ని అందులో నమోదు చేసింది. నిందితుల్లో ప్రస్తుతం 5 పరప్పన అగ్రహార కారాగారంలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మిగిలిన 2 జనార్దన్ రెడ్డి భార్య లక్ష్మీ అరుణ, ఐఏఎస్ అధికారి శివలింగమూర్తిని సిబిఐ అధికారులు త్వరలోనే అరెస్ట్ చేయనున్నట్టు తెలిసింది. వచ్చే మంగళవారానికి గాలి జైలు పాలై 90 రోజులు పూర్తవుతుంది. నియమావళి ప్రకారం ఆయనకు అప్పుడు బెయిల్ మంజూరు కావాలి. ఆర్థిక నేరం తీవ్రత దృష్ట్యా కేసును మరింత లోతుగా విచారిస్తున్నందున త్వరలోనే మరో ఛార్జ్షీట్ సమర్పిస్తామని సిబిఐ కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో వచ్చే మంగళవారం ఆయనకు బెయిల్ దొరికే అవకాశాలు లేవని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.